ఆషాఢ మాసం సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్లోని 32వ డివిజన్లో శ్రీ 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 ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత బోనాల జాతర మాత్రం ఘనంగా జరుగుతుంది. ఈ బోనాల జాతరకు ముఖ్య అతిథిగా మాత్రం మాజీ DCC అధ్యక్షురాలు కొక్రాల సురేఖ పాల్గొన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చెప్పండి మేడం, గత మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి అమ్మవారిని దర్శించుకుంటున్నారు, ఏం చెప్తారు? ఇక్కడ ఆదిపరాశక్తి ఆలయం మన నస్పూర్ పట్టణంలో ముఖ్యంగా తీగల్పాడు ఏరియాలో చాలా ప్రాచుర్యం పొందింది. ప్రతిసారి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు అక్కడ. దానికి నిర్వాహకులను నేను అభినందిస్తున్నాను. ఊరందరినీ కూడా చల్లగా ఉండాలి అని చెప్పేసి మనం అమ్మవారికి ఆషాఢ మాసంలో బెల్లం బోనం అనేది సమర్పిస్తాము. అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా దర్శించుకుంటున్నారు. అమ్మవారి దీవెనతో ఎమ్మెల్యే అయ్యారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, ఏం చెప్తారు? అమ్మవారి ఆశీస్సులతోని ప్రేమ్ సాగర్ రావు గారు ఆరోగ్యం బాగైంది. ఎందుకంటే ఒక మంచి పని చేయాలి అని ప్రేమ్ సాగర్ రావు గారు ఇక్కడికి వచ్చిండ్రు. ఈ ప్రాంత అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేయాలని ఇక్కడ రావడం జరిగింది. అందుకే ఒక సత్సంకల్పానికి భగవంతుడి ఆశీర్వాదం కూడా తోడవుతుంది. అట్లనే అమ్మవారి దయ వల్ల ప్రేమ్ సాగర్ రావు గారు బాగున్నారు. దానికి ఆ దైవానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. నియోజకవర్గ ప్రజల తరఫున ఏం చెప్తారు? ప్రతి సంవత్సరం కూడా మనం నస్పూర్ పట్టణంలో ఇట్లనే అమ్మవారి బోనాలు మంచిగా జరుపుకోవాలి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ప్రతి దగ్గర కూడా మనం ఇప్పుడు బోనాలను అనేది పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. ఆ అమ్మవారి దయ వల్ల కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. 32వ డివిజన్లో కార్పొరేటర్ గెలిచారు, అమ్మవారి దీవెనలతో మేయర్ అయ్యారు, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ముందుగా నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా కార్పొరేషన్లో ఉన్న ప్రజానీకానికి, నా డివిజన్లో ఉన్న ప్రజానీకానికి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడం గారు చెప్పినట్టుగా ఈ దేవాలయం చాలా చాలా పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఏ పని తలపెట్టినా ఈ దేవాలయ దర్శనం చేసుకున్న తర్వాత ఆ పని విజయవంతం కావడం ఖాయం. ఎందుకంటే అక్కడ మన అర్చకులు కావచ్చు, మరి చాలా బ్రహ్మాండంగా పూజలు చేయడం కావచ్చు, అమ్మవారి మహిమ కూడా చాలా బ్రహ్మాండమైన మహిమ. నేను మేయర్ అయిందంటే అందులో కీలక పాత్ర అమ్మవారిదే. ఆ అమ్మవారి దయ వల్లనే ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు నాకు మేయర్గా నాకు అవకాశం కల్పించడం జరిగింది. నేను గెలుపొందడం అంటే జరిగింది అంటే నేను మేయర్గా గెలుపొందిందంటే దానికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను మేయర్గా గెలుపొందడం జరిగింది. నన్ను గెలిపించిన అమ్మవారు నా మీద నమ్మకంతో ఈ ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పిన ప్రేమ్ సాగర్ రావు గారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మీద ఏ నమ్మకంతోనైతే అమ్మవారు కావచ్చు, మరి ప్రేమ్ సాగర్ రావు గారి దంపతులు కావచ్చు నాకు ఈ అవకాశం కల్పించారు. ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకే నిమగ్నమై మరొకసారి ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపించే దిశగా మరి మా యొక్క పనితీరు అనేది ఉంటుంది. దీనికి కూడా మేము ఖచ్చితంగా అమ్మవారిని కూడా కోరడం జరుగుతుంది. అమ్మవారి దేవాలయ ఆవరణ కూడా మొత్తం అభివృద్ధి చేసి చూపించి మరొకసారి ప్రేమ్ సాగర్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నదే మా సంకల్పంగా పెట్టుకొని అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది. మనతో పాటు డిప్యూటీ మేయర్ రమ్య ఉన్నారు. చెప్పండి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు, బోనాల జాతరలో పాల్గొన్నారు, చాలా సంతోషంగా ఉంది. ఈ ఆదిపరాశక్తి అమ్మవారి ఆశీస్సులు మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ అమ్మవారు కూడా చాలా శక్తివంతమైన అమ్మవారు కాబట్టి ఆ దయతోనే ఇక్కడ ఈ కార్పొరేషన్లో కార్పొరేటర్గా గెలిచి మేయర్గా అయిన మధు అన్న గారు ఇంత ఘనంగా చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.
సాగర్ రావు గారు, అదేవిధంగా